హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు పునానవి వ్లాగ్స్. ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ చేయలేదంటే కొంచెం సిక్ అయి ఉన్నా. అందులో వేరే ఈ ఆషాఢం గాలులు ప్లస్ వాన పడుతుంటుంది కదా, ఈ క్లైమేట్ నాకు అయితే సెట్ కాదు. ఎప్పటి నుంచి అంటే పునానవి ఫస్ట్ బేబీ కడుపులో పడినప్పటి నుంచి నాకైతే ఈ వెదర్ సెట్ కాదనమాట. ఈ జూన్ జూలై నుంచి అప్ టు ఇంకా చలికాలం అంతా అయిపోయేంతవరకు సెట్ కాదు. ఎందుకంటే ముందు అంటే చెప్తారు కదా పెద్దలు, ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లా ఉండాలి, డెలివరీ అయిన తర్వాత అట్లా ఉండాలి అని. నాకు ఎవ్వరు చేసేవాళ్ళు లేక నేను 3 మంత్స్కి ఈ చిన్న పాపకైతే 1.5 month నుంచి అన్నీ చేసేసుకున్నా. పునర్నవి టైంలో అయితే 3 months వరకు మా అమ్మమ్మ చేసింది. తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత మొత్తం నేనే కూల్ వాటర్ అంటుకునేసి ఇట్లాంటివంతా చేసేసి ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు చూపిస్తుంది. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది. ఇది కన్ఫామ్ అని నేను చెప్పను, ఎందుకంటే ఇది నాకు అనిపించింది కాబట్టి, నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నా. అందుకే అంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు కదా ఏది చేసినా. సో అందుకని అప్పుడైతే నేను మా అమ్మమ్మ ఎంత చెప్పినా నేను వినేలేదనమాట. ఇవంతా ఊరికే అపోహలు అవి ఇవి అని చెప్పేదాన్ని నేను. ఇప్పుడు తెలుస్తుంది ఆ ఎఫెక్ట్ ఏంది అనేది. అప్పుడు 3 monthsకే అప్పుడే నా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. తర్వాత నేను స్టాప్ చేసేసిన. ఇప్పుడు ఈ పిల్ల పుట్టిన తర్వాత స్టార్ట్ చేసిన. అంటే అప్పుడు నేను నా ఫ్రెండ్ ఈశ్వరమ్మ కలిసి యూట్యూబ్ వీడియోస్ చేస్తాంటిమి. సో దానివల్ల నేను అంటే కాల్షియం తగ్గిపోయి కాళ్ళు నొప్పులు వచ్చేసేది, ఇట్లా అంతా జరిగేది. కానీ ఏదో ఒక ఫుడ్ తీసుకుంటే, సప్లిమెంట్స్ కాల్షియం ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటే పోతుందిలే అని అనుకున్నా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత నేను చేసిండే పెద్ద మిస్టేక్ ఏమంటే, అప్పుడు నాకు డాక్టర్ కాల్షియం ఐరన్ మాత్రలు రాసిచ్చిండలేదు. సో అది ఒక పెద్ద మిస్టేక్. తర్వాత నెక్స్ట్ బేబీకి నేను వీడియోస్ అన్నీ చేసుకుందాం గుర్తుగా ఉంటుంది అని అనుకున్నా. బట్ కుదరలేదు, ఇద్దరు బేబీస్కి కుదరలేదు. ఎందుకు కుదరలేదంటే పునర్నవి 7th month తర్వాత నేను ఫోటోషూట్ చేయించుకుందాం, బేబీ మెటర్నిటీ ఫోటోషూటు, బేబీ ఫోటోషూటు అన్నీ చేపిద్దామని అనుకున్నా. పెద్దోళ్ళు చెప్తారు కదా, మనం ముందే ఆలోచిస్తే దేవుడు ఎట్లా నిర్ణయించింటే అట్లా జరుగుతుంది అని చెప్పి. మనం ఎన్నైనా అనుకోవచ్చు కానీ లైఫ్లో అన్నీ జరగవు. మనం ఎక్స్పెక్ట్ చేయనివి ఏమేమి అంటే, మనం ఎక్స్పెక్ట్ చేసినా జరగనివి, దేవుడు ఆజ్ఞ లేనిది జరిగేటివి ఏమంటే పెళ్ళి, పిల్లలు. ఈ రెండైతే మన చేతిలో ఉండవు. సో పునర్నవి కడుపులో పడిన తర్వాత 7th monthకి నేను డెలివరీకి పోదామని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాక 8th monthలోనే ప్రీటర్మ్ బేబీ పుట్టేసింది. సో ఐసీయూలో పెట్టేసి పునర్నవిని చాలా ఇబ్బంది పడినా. నెక్స్ట్ సెకండ్ టైం బేబీకి ఆ బాధ రాకూడదు అని అనుకున్నా. అసలు ఒక బిడ్డ చాలు, ఇంకో బిడ్డ వద్దు అనుకున్నా. కానీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మా హస్బెండ్ వద్దు, ఒకరికొకరు తోడుంటారు ఉండని అని చెప్పి ఇది చేసిన తర్వాత, కాంప్రమైజ్ చేసిన తర్వాత సర్లే అని చెప్పి అనుకున్నా. బట్ 5th monthలో ఈ పిల్లకి పునర్నవి టైంలోన నాకు ఉమ్మనీరు వెళ్ళిపోయింది. ఈ బేబీకి కూడా ఉమ్మనీరు పోయేది 4th monthలోనే స్టార్ట్ అయింది. బట్ నాకు తెలిసినలేదు, నార్మల్గానే ఉందిలే అని అనుకున్నా. 5th monthలో ఫుల్ లీకేజ్ అవుతా ఉంటే ఇంకా హాస్పిటల్కి వెళ్తే నేను మామూలుగా చెకప్ చేయించుకునే డాక్టర్ దగ్గరనే పూర్తిగా. అందుకే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయినా. అప్పుడు నేను ఎందుకు షూట్ చేయలేదు అని అంటే రీజన్ కూడా ఇదే అనమాట. సెకండ్ బేబీకైనా మెమరీస్గా ఉండి గుర్తుగా చేయించుకుందాము. మెటర్నిటీ ఫోటోషూట్ కానీ అన్ని శ్రీమంతం కూడా చేసుకోలేదు నేను ఫస్ట్ బేబీకి. సెకండ్ బేబీకైనా చేసుకుందాం అనుకున్నా. ఏది లేకుండా చేసినాడు దేవుడు. ఇవి మాత్రం లైఫ్లో తీర్చుకోలేని కోరికలు. ఎందుకంటే ఒకసారి శ్రీమంతం మీద ఆశపడి మళ్ళీ చేసుకుందామా అని అంటే ఆ లైఫ్ మళ్ళీ రాదు. సో ఆ బాధ నాకు ఎప్పటికీ అట్లే ఉండిపోయింది, మనసులో ఉండిపోతుంది కూడా. ఎవరిదైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్ శ్రీమంతంది చూసినా కూడా నాకు ఆటోమేటిక్గా బాధ తన్నుకొచ్చేస్తుంది, చెప్పలేనంత బాధ. ఎందుకంటే అవి కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోయినాయి పునర్నవి టైంలో. అది మాత్రం నేను లైఫ్లో మర్చిపోలేను. ఆపిన వాళ్ళను కూడా ఇప్పటికీ కాదు ఎప్పటికీ వాళ్ళు చచ్చిపోయినా కూడా నేను క్షమించలేను. నా శ్రీమంతంని ఆపిన వాళ్ళు. సెకండ్ బేబీకి చేసుకుందాం అనుకుంటే 5th monthలోనే ఉమ్మనీరు పోతుందని చెప్పి స్టిచ్చెస్ వేసేసి బెడ్ రెస్ట్ అన్నమాట. అసలు నేను లేచి యూరిన్కి పోయేది కూడా చాలా ప్రాబ్లం అయిపోయేది, అంత కష్టంగా ఉన్నా. ఆ ఎఫెక్ట్ పడిన తర్వాత బేబీ బయటకు వచ్చిన తర్వాత బేబీ కూడా ఐసీయూ. సో ఈ పాపని కూడా అంటే ఈ పునర్నవి కంటే ఈ పిల్ల బాగానే పుట్టింది కానీ టెన్షన్, ఇంత కష్టపడి కన్న తర్వాత మళ్ళీ ఐసీయూకి పోయింది పిల్ల అనే బాధ తట్టుకోలేనంతది. అందులో వేరే ఇంట్లో కూడా ప్రాపర్గా ఉండలేను.
ఎందుకంటే బేబీని హాస్పిటల్లో ఐసీయూలో పెట్టిన తర్వాత ఏ తల్లి కూడా ఇంట్లో ఉండాలని మనసు ఉండదు, ఉండే ప్లేస్ కూడా అసలు అర్థం అవ్వదు, తినాలన్నా తిండి పోదు కడుపుకి, అది ఎట్లుంటుందో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో అందుకని చెప్పి ఇంకా నేను హాస్పిటల్కి డెలివరీ అయిన 3rd డే నుంచే తిరగడం స్టార్ట్ చేసి ఇప్పటికీ కాల్షియం డౌన్ అయిపోతుంది, కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. కానీ ఏం చేయలేను కదా, తప్పదు, అన్నీ నేనే చేసుకోవాలి. మా హస్బెండ్కి ఎవరు సపోర్ట్ లేరు. మా అమ్మ వాళ్ళు వస్తారా అని అంటే మా అమ్మ 1.5 months ఉండింది, మా అమ్మమ్మ ఒక 10 days ఉండింది అంతే. 2 months వరకు ఎట్లో హెల్ప్ చేసినారు. తర్వాత నుంచి అన్నీ నేనే చేసుకున్నా. పునర్నవిని అయితే లిటరలీ చిన్న పాపని 2 months బేబీని ఎత్తుకొని పోయి అంగన్వాడికి దింపేసి వచ్చేదాన్ని. ఎందుకంటే రేపు పొద్దున్నే స్కూల్కి జాయిన్ చేస్తే వెళ్ళడం కష్టమవుతుంది, నేను 2 బేబీస్ని తీసుకొని వెళ్ళేదానికి కష్టమవుతుంది అని చెప్పి. లైఫ్లో చేయకూడని మిస్టేక్ ఏమంటే ఎవరు సపోర్ట్ లేనప్పుడు పిల్లల్ని కనడం చాలా కష్టం, ఇది ఒక్కటి. అందులో వేరే ఇంత కష్టపడి సాకిన తర్వాత పిల్లల్ని ఎవరైనా ఒక మాట అంటే అసలు తట్టుకోలేము. ఎందుకంటే నానా బాధలు కానీ పెంచిండేది నేను, ఎవరో ఏదో అంటే తట్టుకునే అంత కెపాసిటీ ఉండదు. వాళ్ళని ఎట్లా తిట్టాలంటే అట్లా తిట్టాలనిపిస్తుంది, కానీ ఏం చేయలేము, దేవుడు చూస్తూ అంటాడు. ప్రతి ఒక్కదానికి మనం ఓపికగా వెయిట్ చేయాలి, చూస్తూ ఉండాలి జనాలు ఏంది అనేది. ఎప్పుడు దేవుడు ఎవరికి ఏం చేయాలో అది చేస్తాడని చెప్పి నేను సైలెంట్ అయిపోతా. కొందరి వల్ల స్ట్రగుల్స్ పన్నా ఇబ్బందులు పన్నా, అందుకనే నేను ఎవరిని ఇప్పటివరకు నా వీడియోస్లో చూసిండొచ్చు, మా ఇంటికి ఎవరు రారు, మేము ఎవరింటికి వెళ్ళము. ఎందుకంటే ఒకరి దగ్గరికి వెళ్ళి మనకి రిలేటివ్స్ ఉన్నారు అని అంటే, మన దగ్గర ఏమైనా ఉంది, డబ్బు ఉంది అని అంటేనే తినేదానికి కానీ దేనికి కానీ పరిగెత్తుకొని వస్తారు. డబ్బు లేనప్పుడు మనిషే కాదు. సో అట్లాంటి వాళ్ళని నేను నమ్మను కూడా. అందుకనే నేను ఒకరింటికి పోయేదొద్దు, నా ఇంటికి ఒకరు వచ్చేదొద్దు అని చెప్పి నేను సైలెంట్ అయిపోతా. ఉన్న దానిలో తిని హ్యాపీగా ఉందాం, పోయేటప్పుడు ఏం ఎత్తుకొని పోము. సో అందుకే నేను ఎవరిని నమ్మను, నా ఇంటికి ఎవరిని రానిను. మా హస్బెండ్ సేమ్ టైపు. సో అందుకని ఏం కష్టం వచ్చినా నేను మా హస్బెండే చేసుకుంటాము. మా హస్బెండ్ నేను ఎప్పుడు ఇట్లాంటి దానిలో కొంచెం డిప్రెషన్ అయ్యి నేను ఏమైనా బాధపడి ఏడ్ చేసినానంటే అప్పుడు చెప్తాడనమాట, చచ్చిపోయే వరకు నీకు నేను, నాకు నువ్వే, ఎవరు ఉండరు, మనం ఇద్దరమే చేసుకోవాలి అని చెప్పి. ఇప్పటికే కాదు ఎప్పటికీ మా హస్బెండ్ నాకు బాగాలేదు అని అంటే 2 పిల్లల్ని చూసుకొని అంతా ఇంటి పని అంతా చేసిస్తాడు. కానీ కొందరు మగాళ్ళు ఎట్లుంటారంటే ఇదే చేయాలి, ఆడదే చేయాలి అని చెప్పి ఉంటారు. మా హస్బెండ్ అట్లా కాదు, అర్థం చేసుకుంటాడు. అందుకే మేమిద్దరం ఒకే ఏజ్ కాబట్టి ఒకే మెంటాలిటీతో ఆలోచిస్తాము అనే దీంతోనే నేను ఇంకా ఏమొచ్చినా సర్దుకొని పోతా. ప్రతి ఒక్కరి లైఫ్లోన గొడవలు అనేది కామన్, అసలు గొడవలు లేని సంసారం అనేది ఉండదు. సో ఈ మాటలన్నీ ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమవుతాయి. నా వీడియోస్ చూసి ఒకరి నుంచి ఒకరికి ఫోన్లు చేసి చెప్పి గొడవలు పెట్టే వాళ్ళందరికీ ఇది బాగా అర్థమవుతుంది అనుకుంటాను. ఎవరి లైఫ్లోకి మేము ఇంటర్ఫియర్ అవ్వట్లేదు, మా లైఫ్లోకి ఎవరైనా ఇంటర్ఫియర్ అవ్వాలని చూస్తే నేను ఊరుకోను. నా పిల్లల జోలికి వస్తే అసలుకే ఊరుకోను. సో అందుకనే నేను ఈ వీడియోస్ చేయలేదు ఈ వీక్ అంతా. ఎవరో ఏదో అంటారని చెప్పి నేను వీడియోస్ అయితే ఆపను. నా ఇష్ట ప్రకారం నేను బతకాలి. ఈ లైఫ్ మళ్ళీ వస్తుందో రాదు, ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేసి ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి, అంతే. ఇది నా ఫిలాసఫీ. అయితే మిగతా వాళ్ళు ఎవరేమనుకున్నా అది చేయాలి ఇది చేయాలి అని అంటే ఎవరికి ఏది రాసి పెట్టింటే అది జరుగుతుంది, అన్నీ మన చేతిలో ఉండవు. సో నేనైతే ఎవరిని నమ్మదలుచుకోలేదు, అందుకే ఈ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. నా ప్రెగ్నెన్సీలో జరిగినవి అందరికీ జరుగుతాయని నేను చెప్పలేను. కొందరికి అంటే ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేకుండా కొందరు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మాట కాదని పెళ్లి చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తారు. అప్పుడు తెలియదు ఆ బాధలు ఏంటివి అనేది. ఎవరైనా తల్లిదండ్రి వాల్యూ అయినా కూడా ఒక బిడ్డకి మనం తల్లి అయిన తర్వాతనే, పేరెంట్స్ అయిన తర్వాతనే తెలుస్తుంది ఆ విలువ ఏంది, వాళ్ళు మన కోసం ఎంత బాధపడింటారు అనేది కూడా. సో అవన్నీ అనుభవించిన తర్వాతనే తెలుస్తుంది. ఎంత అనుభవించినా కూడా వాళ్ళు చేసిండేది మనం చేయలేం కదా, మన పేరెంట్స్ చేసిండేది. మన పేరెంట్స్ ఆ కాలంలో సాకేసినారు, ఈ కాలంలో పిల్లల్ని సాకాలంటే చాలా కష్టం, అది కూడా వితౌట్ సపోర్ట్ సాకాలంటే చాలా కష్టము. ఇప్పటికీ నేను మార్నింగ్ 5 o'clock లేసి మా పిల్లకి బాక్స్ చేసి
చిన్న పాపను పెట్టుకొని భరత్ 5 o'clockకి వెళ్ళిపోతే డ్యూటీకి నేనే అన్ని హ్యాండిల్ చేసి పునర్నవిని స్కూల్కి పంపించాలంటే ఎంత స్ట్రగుల్ ఉంటుందో అంత స్ట్రగుల్ ఉంటుంది. వీడియో తీద్దామని అనిపిస్తుంది, బట్ నాకు ఎవరు తీసేవాళ్ళు లేరు, సపోర్ట్ లేరు కాబట్టి నేను తీయలేను. అందులో నేను ఒక చేతిలో పాపని ఎత్తుకొని ఇంకొక చేతితో వంట చేయాలి, లేదంటే పునర్నవిని రెడీ చేయాలి. చాలా కష్టం అనమాట. పాప మార్నింగ్ 7కే లేసేస్తుంది, పునర్నవి 8:50కి అంతా వ్యాన్ వచ్చేస్తుంది. సో కష్టమవుతుంది. అందులో ఈ చలికాలం కాబట్టి చలికాలంలో నాకు అసలుకే కుదరదు. అందుకే స్వెటర్, సాక్సులు అన్నీ వేసుకుంటా కదా. సో ఇట్లా వీడియో చేస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి నేనైతే ఇన్ని రోజులు చేయలేదు. ఇప్పుడు కొంచెము వర్షము అన్నీ ఆగిపోయినాయి కాబట్టి వీడియో చేస్తున్నా. నా వీడియోని అన్నీ అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.